ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడు రాడు. Hi guys, this is Kumar. Welcome back to my channel. Review of the movie Satyam Sundaram, acted by Arvind Swamy garu and Karthik garu, director Prem Kumar garu, producer Jyotika garu and Surya garu. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడే కనుక నా ఛానల్ని చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో ఫర్దర్ నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఇది చాలా ఫ్యామిలీ హై ఎమోషనల్ మూవీ నిజంగానే ఇది. అండ్ అరవింద్ స్వామి గారు, కార్తిక్ గారు వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. నేనైతే మూవీ చూసే చెప్తున్నాను. ఈ రివ్యూ మాత్రం చూడకుండా అయితే మాత్రం నేను మాట్లాడట్లేదు. ఎవరైనా మూవీ చూడని వాళ్ళు ఇంకా ఉంటే ఈ మూవీ చూసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ నిజంగాను. అయితే ఈ మూవీ చాలా చిన్న స్టోరీ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఈ మూవీ అంతా అదే జర్నీ జరుగుతుంది. అయితే అరవింద్ స్వామి గారు ఏదైతే ఆయన పుట్టి పెరిగిన ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు నుంచి అయితే వేరే ఊరు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన ఆ ఊరు రావడం అయితే జరుగుతుంది. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఆయన రిలేటివ్స్లో సిస్టర్ మ్యారేజ్ కోసం అని వస్తారు. యాక్చువల్లీ ఆయన రావడానికి ఇష్టపడరు మళ్ళీ తిరిగి ఆ ఊరు, ఎందుకంటే ఆ మెమరీస్ అవన్నీ తలుచుకోవడం ఇష్టం లేక. అయితే రావాల్సి వస్తుంది కాబట్టి ఆయన వచ్చి వాళ్ళ సిస్టర్ కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొస్తారు మ్యారేజ్కి. ఆ మ్యారేజ్లోని ఆ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా అసలు ఆ సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ చేశారు ఆయన యాక్టింగ్. అరవింద్ స్వామి గారు వేరే లెవెల్ ఉంటుంది ఆయన యాక్టింగ్. నిజంగా నేనైతే మాటల్లో చెప్పలేను. చాలా రియలిస్టిక్గా చాలా న్యాచురల్గా చేశారు ఆ యాక్టింగ్ నిజంగా మాత్రం. నాకు తెలిసి ఈ మూవీకి ఖచ్చితంగా ఆయనకి అవార్డ్స్ అయితే వస్తాయి అనిపిస్తుంది నాకైతే. ఆయన ఆ రేంజ్లో యాక్ట్ చేసేది నిజంగా మరి ఈ మూవీకి. అండ్ అక్కడే కార్తిక్ గారు స్టార్ట్ అవుతారు. ఆయన జర్నీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కార్తిక్ గారిది. అండ్ కార్తిక్ గారికి అరవింద్ స్వామి గారి మధ్యలో మంచి ఫన్ అయితే ఉంటుంది. మళ్ళీ కార్తిక్ గారి ఫన్ తెలిసిందే కదా అందరికీ. ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆయన ఫన్ ఎలా ఉంటుందో తెలిసిందే అందరికీ. అయితే అరవింద్ స్వామి గారు ఆ పెళ్ళి అయిన వెంటనే ఆ నైట్ ఆయన తిరిగి ఆయన ఊరైతే వెళ్ళిపోదామని ట్రై చేస్తారు కానీ వెళ్ళలేకపోతారు కొన్ని రీజన్స్ వల్ల అయితే. సో ఆగిపోవడం జరుగుతుంది. అయితే దానికి కూడా రీజన్ కార్తిక్ గారు అవుతారు అనమాట. అక్కడ కూడా ఒక ఫన్ ఉంటుంది. సో దాని తర్వాత అప్పుడు కార్తిక్ గారు కూడా ఈయన ఆట పట్టించడం అయితే జరుగుతూ ఉంటుంది. బాబా అని పిలుస్తారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది మూవీ లాస్ట్ ఎండింగ్ దాకా అయితే కూడా ఎవ్వరికీ తెలియదు ఆ ట్విస్ట్ ఏంటన్నది. అది అరవింద్ స్వామి గారికి కార్తిక్ గారికి మధ్యలో జరిగే ట్విస్ట్ అదే. వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది ఆ ట్విస్ట్. సో అయితే ఎప్పుడైతే కార్తిక్ గారు బాబా అని పిలవడం మొదలు పెడతారో అరవింద్ స్వామి గారికి అర్థం కాదు, ఈయన నాకేమవుతారా, ఈ కార్తిక్ అనే ఈ పర్సన్ ఈయన నాకు ఏమవుతారా, ఏ రిలేషన్గా ఈయనకి నేను తెలుసు, ఎవరి ద్వారా నేను ఈయనకి బాగా పరిచయం అన్నది ఈయనకి అర్థం కాదు, స్ట్రైక్ అవ్వదు అనమాట. సో అయితే అప్పుడు ఆయన ఇష్టపడరు వెళ్ళడానికి. ఎలాగైనా నైట్ వెళ్ళిపోవాలని ఎలాగైనా ట్రై చేస్తారు. ఎలాగో వెళ్ళలేరు కాబట్టి ఆ ఆప్షన్ కూడా ఉండదు. సో ఆయన ఇంటికి వెళ్ళకుండా నాకు దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉంటే చూపించమని చెప్పి అడుగుతారు. అక్కడ కూడా ఫన్ జనరేట్ అవుతుంది, బాగుంటుంది. అది కూడా దొరకవు అనమాట ఆయనకి. ఆ రూమ్స్ కూడా సరైనవి దొరకవు. సో ఇంకా ఛాన్స్ లేక ఆప్షన్ లేక ఇంకా కార్తిక్ గారి ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. కార్తిక్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది. కార్తిక్ గారి ఒక మెమోరీస్ ఇవన్నీ చెప్పడం అరవింద్ స్వామి గారు ఎప్పుడైతే ఊరు వదిలి వెళ్ళిపోయారో అన్ని సామాన్లు పట్టుకెళ్ళి ఒక సైకిల్ అయితే వదిలేస్తారు అనమాట. ఆ సైకిల్ అప్పుడు అరవింద్ స్వామి గారు వాళ్ళ నాన్నగారు ఈ కార్తిక్ గారు వాళ్ళ నాన్నగారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ సైకిల్ని చూపించడం జరుగుతుంది. ఆ సైకిల్తో ఇమోషనల్గా ఆయన కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ సైకిల్ తోటి ఊరంతా తిరగడం జరుగుతుంది. దాంతో ఆ ఎమోషనల్ ఆ మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ ఊరంతా తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు కూడా. చెప్తున్నా కదా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. వాళ్ళు హీరో, నేను యాక్టర్ని అని టైప్లో. అంటే నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను దీని గురించి నాకు వర్డ్స్ రావట్లేదు. మనం వాళ్ళతో పాటు జర్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ మూవీలో. అంత బాగుంటుంది నిజంగా ఆ మూవీ. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నిజంగా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చూడండి. అంటే ఈ రోజుల్లో డబ్బుకి బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు తప్పితే ఒక ఫ్యామిలీ ఎమోషనల్స్ వీటికి వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు, చాలా అరుదైపోయారు అనమాట. సో అలాంటి వాటి గురించి అనమాట. డబ్బు కన్నా ఫ్యామిలీ, రిలేటివ్స్, బంధాలు చాలా గొప్పవి అని చెప్పేసి ఈ సినిమాలో తెలియజేయడం జరిగింది. అంత బాగా చూపించారు నిజంగా ఈ సినిమాలో. ఆ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అరవింద్ స్వామి గారు చెప్తాం కదా ఆ సిస్టర్ మ్యారేజ్లోనైతే ఆ ఎమోషన్ చింపేశారు నిజంగా. యాక్టింగ్ అయితే చెప్పలేండి, నో వర్డ్స్. చెప్తాను ఖచ్చితంగా ఆయనకైతే అవార్డ్స్ అయితే నాకు తెలిసి వస్తాయి ఈ మూవీకి. అండ్ కార్తిక్ గారు కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కలిసి అవార్డ్స్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి వస్తాయి. అండ్ డైరెక్టర్ గారు కూడా ఈ చేసిన డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ రోజుల్లో డబ్బు కన్నా ఫ్యామిలీ, ఆ రిలేషన్స్, ఆ బాండింగ్ అన్నవి చాలా ఇంపార్టెంట్, అవే చాలా ఎక్కువ వాల్యూస్ అని చెప్పేసి తెలియజేశారు ఈ మూవీలో. చాలా బాగుంది నిజంగా మూవీ మాత్రం. నేను మాటల్లో చెప్పలేను, ఇంకా చెప్పాలని ఉంది. సో ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అంత బాగుంది. అండ్ ఇంకా రజనీకాంత్ గారి మూవీ ఒకటి ఉంటుంది, పాత మూవీ దళపతి మూవీ ఒకటి ఉంటుంది. ఆ దళపతి మూవీలోంచి సాంగ్ ఒకటి తీసుకుని ఆ సైకిల్ మీద తిరుగుతారు కదా ఊరంతా నైట్ అంతాను. సో అక్కడ దళపతి గారి మూవీ
ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో చూపిస్తారు. సైకిల్ అదే చెప్పాను కదా స్టార్టింగ్‌లో. వాళ్ళ ఊరు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ సామాన్లన్నీ వ్యాన్‌లోకి ఎక్కించాక ఒక సైకిల్ అయితే ఉండిపోతుంది. ఆ సైకిల్ కార్తిక్ గారు వాళ్ళ నాన్నగారికి అయితే ఇస్తారు కదా! ఆ సైకిల్‌ని అరవింద్ స్వామి గారు చూపిస్తారనమాట కార్తిక్ గారు. అక్కడ మళ్ళీ ఇంకొక ఎమోషనల్ నిజంగా స్టార్ట్ అవుతది. సో, ఆ సైకిల్ ఏసుకొని ఊరంతా తిరుగుతారు. అప్పుడు ఒక 'దళపతి' మూవీలోంచి రజనీకాంత్ గారి సాంగ్ తీసుకొని ఇద్దరు డాన్స్ ఏస్తారు రోడ్డు మీద. అదెంత నేచురల్‌గా చేస్తారో నిజంగా అంత బాగా యాక్ట్ చేస్తారు నిజంగా ఇద్దరు కూడా. ఆ డాన్స్, ఆ స్టెప్స్ అరవింద్ స్వామి గారు, కార్తిక్ గారు అబ్బబ్బబ్బబ్బా! నిజంగా నేను వర్ణాతీతం నిజంగా సినిమా చెప్పలేను నేను వాళ్ళిద్దరిది యాక్టింగ్ నిజంగా. ఈ మధ్య వచ్చిన కాలంలో అయితే ఇలాంటి సెంటిమెంట్ మూవీ, ఇలాంటి ఒక స్టోరీ అంటే ఒక హ్మ్, జనరల్‌గా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే బంధుత్వాలు, ఈ ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయంటే డబ్బుకే ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళున్నారు తప్పితే చుట్టాలు, బంధుత్వాలు, ఎమోషన్స్ ఇవేవి లేవనమాట. సో, అవే ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేసిన సినిమా ఇదనమాట. సో, ఇది మూవీ. సో, అంత బాగా అందులో అరవింద్ స్వామి గారు, కార్తిక్ గారు వీళ్ళిద్దరి జర్నీలోనే చాలా బావుంటది ఆ మూవీ అన్నది. అంటే వీళ్ళిద్దరు 2 కళ్ళు లాంటి 2 కళ్ళే నిజంగా వీళ్ళిద్దరు ఈ మూవీకి. అండ్ చెప్పాను కదా! లాస్ట్ దాకా ట్విస్ట్ అయితే తెలీదు. అరవింద్ స్వామి గారికి అసలు అర్థం కాదు. అసలు ఈయన కార్తిక్ గారు ఏమవుతారన్నది. అలా వెళ్తూ ఇంక అరవింద్ స్వామి గారు ఏంటంటే ఆయన ఉండబట్టలేక ఏంటంటే ఎమోషనల్‌గా చాలాగా ఫీల్ అయిపోతారు. ఏంటంటే ఈ కార్తిక్ గారు ఎవరో తెలీదు. నేను తెలియని వాళ్ళ దగ్గర ఈయన నన్ను ఇంత అభిమానిస్తున్నాడు ఏంటా అని చెప్పి ఆయన ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి అక్కడి నుంచైతే వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతారు. నైటే లేచి వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి బయలుదేరిపోయి. సో, తర్వాత ఆ ఊరెళ్ళాక అయితే అక్కడ ఇంకొక జరుగుతది. ఈ అరవింద్ స్వామి గారు ఆయన డ్రీమ్ అనమాట. ఒక ఇల్లు కొనుక్కోవాలని. ఆ ఇల్లు కోసం ఫైనాన్షియల్‌గా కొంత ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఊర్లో రిలేటివ్ ఉంటారు కదా! వాళ్ళ మామయ్య ఎవరో ఉంటారు. ఆయన దాకా వెళ్తదనమాట ఆ మ్యాటరు. సో, ఆ మ్యాటర్ వచ్చి మన కార్తిక్ గారికి కూడా తెలుస్తుంది. సో, ఎప్పుడైతే ఈ అరవింద్ స్వామి గారు కాల్ చేస్తారో ఆయనకి కార్తిక్ గారికి అరవింద్ స్వామి గారు కాల్ చేస్తారు కార్తిక్ గారికి. కార్తిక్ గారికి తెలుస్తుందనమాట. అడుగుతారనమాట. "ఏంటి బావ నీకు డబ్బు అవసరం ఉందా? ఎలా ఉందా?" అని. చెప్తున్నాను కదా! ఒక నిజంగా చాలా బావుంటది నిజంగా మూవీ. మీరు చూడండి. నేను చెప్పలేను గానీ మాటల్లో. డబ్బు కాదు ఇక్కడ ఒక మనిషికి మనిషి ఒక వాల్యూ, ఒక ఎమోషనల్ ఒక వాల్యూస్ ఉంటాయి గదా! మనిషికి మనిషికి. ఆ సీన్స్ చాలా బావుంటాయి భయ్యా! నిజంగా చెప్తున్నాను నేను. నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను మూవీకి మాత్రం. ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి సినిమా చూడలేదు. నిజంగా చెప్తున్నాను. ప్రామిస్. చూడని వాళ్ళు ఎవరుంటే తప్పకుండా మీ ఫ్యామిలీతో ఎళ్లి మీకు టైం ఉంటే ఒక్కసారి ఆ మూవీ అయితే చూడండి. చాలా బావుంది నిజంగాను. సో, ఇంతే భయ్యా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే. అండ్ ఈ మూవీకైతే నిజంగా నాకు తెలిసి అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నా. అండ్ అరవింద్ స్వామి గారికి అండ్ కార్తిక్ గారికి ఖచ్చితంగా వస్తాయనే అనుకుంటున్నాను నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, దట్స్ ఇట్. నేను ఈ మూవీకి ఇచ్చే ఓవరాల్ రేటింగ్ అయితే 5 ఔట్ ఆఫ్ 4.5. సో, అండ్ ఇంకొకటి చెప్పబోయేదేంటంటే ఇప్పుడే మన గేమ్ చేంజర్ 'రామ్ చరణ్' గారిది కూడా నేను ఇప్పుడే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది 'రామ్ మచారా'. సాంగ్ మ్యూజిక్ మాత్రం చాలా బావుంది. నాకు బాగా నచ్చింది నిజంగా ఆ మ్యూజిక్ కూడా. సో, ఆయన కూడా చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు ఈ సాంగ్‌లోని. అండ్ మూవీలో కూడా చాలా ఎనర్జిటిక్‌గా చాలా ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తారని నేను అనుకుంటున్నా. సో, మూవీ రిలీజ్ అయ్యేదాకా మనం అయితే చెప్పలేం కాబట్టి మూవీ ఎలా ఉంటదో ఏంటో అనేది. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ అనమాట. సో, దట్స్ ద గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడే గనుక నా ఛానెల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫర్దర్ నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు. చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లే. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.